పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గర జరిగిన సంఘటనలో బాల్క సుమన్ మరియు మిగతా అందరు బీఆర్ఎస్ నాయకులందరూ కోర్టుకు తీసుకురావడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి తరపున మేము ఏదైతే అరెస్టు ఇల్లీగల్ అని, అదేవిధంగా 7 సంవత్సరాల లోపు శిక్ష కలిగిన కేసులలో ఖచ్చితంగా 41A నోటీసు ఇచ్చి అక్కడే బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ కోర్టు వారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా, అదేవిధంగా ఇది పెద్ద నేరం కాదు, 7 years బిలో నేరంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కావాలనే ఉద్దేశంతో బేషరతుగా వాళ్ళ రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. బెయిల్ కాదు, ఏదైతే వాళ్ళు రిమాండ్ తీసుకురావడం జరిగిందో ఆ రిమాండ్ని రిజల్ట్ చేస్తూ పర్సనల్ బాండ్ 10,000 పర్సనల్ బాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు కోర్టుకు హాజరు కావాలి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో విచారణకు సహకరించాలని ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించి అంటే షరతులతో కూడిన బెయిల్ అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళకి ఏమైనా అసలు ఈరోజు జరిగింది బెయిల్ కాదండి. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపాలని ఏదైతే రిమాండ్ చేయడం జరిగిందో అది ఇలీగల్ అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే పోలీస్ వాళ్ళకి సంబంధించి ప్రధానంగా ఎఫ్ఐఆర్లో ఏం పేర్కొన్నారు, ఇక్కడ ఏం వాదనలు జరిగినాయి? ఎఫ్ఐఆర్లో ఎవరైతే బాల్క సుమన్ అండ్ అందరూ పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గరికి పోయి పోలీసు వాళ్ళు ఆపినప్పుడు వారిని నూకారని మాత్రం అలిగేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని జైలుకు పంపించాలని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మేమేం చెప్పడం జరిగిందంటే ఇలాంటి కేసులలో ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించే ఎవరికి హక్కు లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా 7 సంవత్సరాల్లో తక్కువ ఉన్న ఉన్న కేసులలో ఖచ్చితంగా 41A ఫాలో అయ్యి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి అక్కడే బెయిల్ ఇవ్వాలనే చెప్పింది. కాబట్టి దాని మీద చేస్తే వారు ఏదైతే పోలీసు వాళ్ళు రిమాండ్ తీసుకొని కోర్టుకు తీసుకొచ్చి వీళ్ళు జైలుకు పంపించాలనే ఉద్దేశంతో ఏదైతే రిమాండ్ తెచ్చారో దాన్ని మా వాదనలను నమ్మి బలపరిచి వారు రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కోర్టులో ఈరోజు జరిగిన చర్చలలో ప్రధానంగా గత కేసులను ఏమన్నా మళ్ళీ దీంట్లో తెర మీదకి తీసుకొచ్చి దీన్ని ఏమైనా తెర ముందుకు వేస్తారా? ఎక్కడ భవిష్యత్తుకు సంబంధించి కూడా జరగబోతాయనే ఒక నమ్మకాన్ని ఏ విధంగా చెప్పారు? వారు భవిష్యత్తులో ఇలాంటి కేసులు జరగవచ్చు అనే ముందుగానే ఊహించినట్టు చెప్పడం జరిగింది. మేము ఎక్కడ కూడా దానికి ఎక్కడ ఆధారం లేవని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ ఇంతకుముందు సంబంధించిన కేసులలో కూడా వారు ఎక్కడ కూడా రాయలేదు, బట్ కేసులు ఉన్నాయని చెప్పారు. కేసులు ఉన్నాయని చెప్పినా కూడా ఇది పొలిటికల్ మోటివ్ అని చెప్పి మా వాదన వినిపించడం జరిగింది. అంటే పొలిటికల్గానే ఈ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే దీంట్లో ఎలాంటి అక్రమంగా కేసులు బనాయించడంతో బెయిల్ వచ్చింది? ఖచ్చితంగా అండి, అంటే పొలిటికల్కి సంబంధించిన బెయిల్ ఇవ్వడం అలాంటిది ఉండదు ఇందులో. మా వాదనలు ఎప్పుడు కానీ ఎవరినైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ నేరానికి సంబంధించిన శిక్ష ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 41A ఏం చెప్తుంది అనే దాని మీదనే వాదనలు చేయడం జరుగుతుంది. మాకు ఈ వాదనలో కోర్టుకు జరిగే విషయాలలో కోర్టుకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ ఇలాంటివి ముందుకు రావు. మేము ఒకటి చెప్పడం జరుగుతుంది, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని చెప్పడం జరుగుతుంది. బట్ ఎందుకు పోలీస్ వాళ్ళు ఇలాంటి కేసులలో మిగతా కేసులలో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి ఇక్కడికి ఎందుకు తెచ్చారనే విషయంలో పొలిటికల్ మోటివేటెడ్ అని చెప్తాం. మిగతా విషయాలకు వచ్చేసరికి ఖచ్చితంగా 41A నోటీస్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని ఫాలో కాలేదు, రిమాండే చట్టవిరుద్ధం అని చెప్తున్నప్పుడు కోర్టు మా వాదనలు నమ్మి ఈ రిమాండ్ చేశామన్నది చట్టవిరుద్ధం అని చెప్పి వారిని రిమాండ్ ఫ్రీ చేయడం జరిగింది. అంటే ఈ కేసుతో పాటు గతంలో జరిగిన కేసులకు సంబంధించి కేవలం తెలంగాణలో ఎవరైతే ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయన్న ఒక వాదన ఉంది. ఒక అడ్వకేట్గా ఈరోజు జరిగిన వాదనలకు సంబంధించి వీటన్నింటిని ఎపిసోడ్ ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా మేమందరం న్యాయవాదులను బెయిల్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ విద్యార్థి నాయకులు మళ్ళీ అరెస్ట్ అయ్యి రావడము సేమ్ రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా మేము సన్నిద్ధమైనాం. కేసీఆర్ గారు ఇవన్నీ ముందుగానే ఉంచి తెలంగాణ లీగల్ సెల్కు అంటే విద్యార్థులకు కానీ తెలంగాణలో జరగబోయే కేసులకు కానీ 3 కోట్లు శాంక్షన్ చేసి తెలంగాణ అడ్వకేట్లకు ముందు జాగ్రత్త మమ్మల్ని అలర్ట్ చేయడం జరిగింది. మేము కూడా అలర్ట్ అయి ఉన్నాం. ఈరోజు సింపుల్గా అరెస్ట్ అయినా కానీ మీరు చూశారు, ఒక 100 మంది అడ్వకేట్లు ఈరోజు ఇక్కడ కోర్టుకు రావడం జరిగింది. వివిధ కోర్టుల నుండి కూడా ఎక్కడ జరిగినా ఇప్పటి నుండి ఎక్కడ అరెస్ట్ జరిగినా ఖచ్చితంగా తెలంగాణ లీగల్ సెల్ న్యాయవాదులు ఏ కోర్టుగానే పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి ఇలీగల్ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించి తెలంగాణ సంబంధించిన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ బీఆర్ఎస్ నాయకులను కొంటూ కొందరు ఎమ్మెల్యేలను కొంటూ దానికి ప్రశ్నించడానికి పోయిన వాళ్ళను
కేసులు పెట్టి లేకపోతే వాళ్ళ పార్టీలో రాకపోతే కేసులు పెడతామని ఏదైతే బెదిరించే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణ లీగల్ సెల్ ఎదుర్కొంటుంది. ఎలాంటి కేసులు పెట్టినా కూడా మేము వాళ్ళ ఖచ్చితంగా కాపాడుకునేవాల్సిన బాధ్యత మా మీద ఉంది, కాపాడుకుంటాము. అదేవిధంగా కేసీఆర్ గారు ఏదైతే ముందు జాగ్రత్తగా మమ్మల్ని అలర్ట్ చేశారో మేము వారికి ఖచ్చితంగా పార్టీకి సైనికులాగా పనిచేస్తాం. బీఆర్ఎస్ నాయకులు అందరికీ చెప్తున్నాం, ఎక్కడ కేసు అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ లీగల్ సెల్ ముందుంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా, మీరు కష్టాలు ఎలాంటి పడకుండా, మీకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి కక్షపూరిత కేసులు పెట్టినా కూడా దానికి ఎదుర్కోవడానికి ఖచ్చితంగా తెలంగాణ లీగల్ వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కక్షగట్టి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనే కుట్ర చేసింది. ఆ కుట్రను సమర్థవంతంగా మా అడ్వకేట్లు తిప్పికొట్టడం జరిగింది. ముందుగా నేను మా అడ్వకేట్లందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కక్షగట్టి మా మీద అక్రమ కేసులు పెడితే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించినప్పుడు మాకు ఫోన్లు చేసి మాట్లాడి సంఘీభావాన్ని తెలిపి, పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు సంఘీభావాన్ని తెలిపి, సోషల్ మీడియా వేదికగా మాకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నాయకులందరికీ కూడా, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మా కారు గుర్తు మీద గెలిచినటువంటి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మేము ఇవాళ తెలంగాణ భవన్లో ఉదయం జయశంకర్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మేమంతా విద్యార్థి యోజన విభాగం నాయకులం భవన్లో ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా వారేదో పార్టీ మారుతున్నారు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుందామని వారి ఇంటికి మేము బయలుదేరినాం. మేము వారి ఇంటికి పోయేసరికి వారి ఇంటి దగ్గర వారి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో చర్చలు జరుపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ కార్యక్రమం ఆ తతంగం నడుస్తున్నది. అయితే బయట ఉన్నటువంటి పోలీసులు కానీ, సీఎం సెక్యూరిటీ వాళ్ళు కానీ, వాళ్ళంతా కూడా చాలా దుర్మార్గంగా మమ్మల్ని లోపలికి పోనీయకుండా మమ్మల్ని నెట్టేసి మా ఎమ్మెల్యేను, మా గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేను, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం, ఒక బృందంగా మేము విద్యార్థి యోజన విభాగాల నుంచి ఎదిగినటువంటి నాయకులం పోయి కలిసి, అన్నా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు సారు నీకు మంచి అవకాశాలు ఇచ్చిండు, ఒక టర్మ్ నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినావు, పోయిన టర్మ్లో నువ్వు స్పీకర్గా పనిచేసినావు, సారు నీకు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టిండు, ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చిండు, లక్షలాది మంది కార్యకర్తలను తన్నులు తిని జైళ్ళకు పోయి 14 సంవత్సరాలు పోరాటం చేస్తే 119 మందికే ఎమ్మెల్యేలుగా అవకాశాలు వస్తాయి, 17 మందికే ఎంపీలుగా అవకాశాలు వస్తాయి, ముఖ్యమంత్రి పోస్టు ఒకటి పక్కన పెడితే 17 మందికే మంత్రులుగా అవకాశాలు వస్తాయి, కౌన్సిల్లో అదేవిధంగా అసెంబ్లీలో 6-7 మందికి మాత్రమే విప్పులుగా అవకాశం వస్తుంది. మీకు లక్షల మంది కార్యకర్తలు మా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని దెబ్బలు తిని జైళ్ళ పాలై, కేసుల పాలై, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని 14 ఏళ్ళు కష్టపడి మేమంతా కృషి చేసి శ్రమ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న రాష్ట్రంలో 2 టర్ముల అవకాశం వస్తే 2 టర్ముల్లో కేసీఆర్ గారు నీకు ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి, ఒకసారి స్పీకర్ ఇస్తే ఇవాళ నువ్వు పార్టీని విడిచిపెట్టి ఎట్లా పోతావని చెప్పి వారిని పెద్ద మనిషి కాబట్టి, మా అందరికి కొంచెం దగ్గరగా ఉంటుండే వ్యక్తి కాబట్టి, నేను గతంలో విప్గా పనిచేస్తున్నాను, ఆయన స్పీకర్గా ఉండే ఆ ఫ్లోర్ కోఆర్డినేషన్లో నేను ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, మినిస్టర్ క్వార్టర్స్లో కూడా వారి క్వార్టర్ నా క్వార్టర్ దగ్గరగా ఉండే కాబట్టి ఆ సన్నిహితత్వంతో నేను వారి ఇంటికి మాట్లాడడానికి మేమందరం కూడా కలిసి పోవడం జరిగింది. ఆ తరుణంలో అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ గుండాలు, అక్కడ ఉండేటటువంటి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి మమ్మల్ని పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్ చేసి వాహనాల్లో వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమ కేసు పెట్టడం జరిగింది. నేను ఒకటే మాట ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఏం మాట్లాడిండు, ఎవరన్నా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి మాట్లాడిండు. మరి వాళ్ళు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అధికారం ఉంది, మెజారిటీ వచ్చింది, ఆయన ప్రజలకు మాటిచ్చిండు, చాలా కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిండు. ఆ చేయాల్సినటువంటి పనులను పక్కన పెట్టి ఇవాళ పక్క పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ఇండ్ల చుట్టూ తిరిగేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. దయచేసి దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, గమనించాలని కోరుతూ ఉన్నా. ఈయననే చెప్పిండు పార్టీ మారితే రాళ్లతో కొట్టమని. అదే ఈయన ఇవాళ అందరి ఇళ్ల చుట్టూ తిరిగి మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తూ ఉన్నాడు, ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నాడు, వాళ్ళకు రకరకాల ఆశలు చూపి వాళ్ళను అధికార కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని పోతూ ఉన్నాడు. ఇంకో దిక్కేమో రాహుల్ గాంధీ ఢిల్లీలో మాట్లాడతాడు, పార్టీ ఫిరాయింపులను మోడీ దుర్మార్గంగా ప్రోత్సహిస్తున్నాడని మోడీని విమర్శిస్తాడు. ఇక్కడనేమో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఇవాళ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆయన పార్టీలో చేర్చుకునే కుట్రలు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈయన
ఏవైతే 6 గ్యారంటీలు అన్నాడో, ఏవైతే 420 హామీలు అన్నాడో వాటిని నెరవేర్చే దమ్ము లేక, ఆ చిత్తశుద్ధి లేక ఇవాళ ఈ రకమైనటువంటి రాజకీయాలతోని ఒకదాని తర్వాత ఒకటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్తోని తెలంగాణ ప్రజల మనసుల్ని ఇవాళ ఆయన డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని గమనించాలని మేము తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నాం. ఇవాళ కూడా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి? ఏం జరిగింది? నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏం చెప్పారు కేటీఆర్ గారు? సింగరేణి బొగ్గుబావుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట వాడబోతా ఉన్నారు. దానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోబోతా ఉన్నాడు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రికి లేఖ రాసినాం సింగరేణి బొగ్గుబావులు సింగరేణికి ఇవ్వాలని. ఆనాడు పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు కూడా వారు ప్రహ్లాద్ జోషి బొగ్గు శాఖ మంత్రికి రాసిండు లేఖ, మా బొగ్గుబావులు మాకు ఇవ్వాలని. ఆ బొగ్గుబావుల వేలమీయల హైదరాబాద్లో ఉంది కాబట్టి దాని మీదకి తెలంగాణ ప్రజల దృష్టి, సింగరేణి కార్మికుల దృష్టి పోకుండా ఉండడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కండువా కప్పే కార్యక్రమం చేసిండు. ఇవాళ నేను ఒక మాట ఆలోచించమని కోరుతా ఉన్న తెలంగాణ ప్రజల్ని. 8 మంది ఎంపీలను గెలిపించారు మీరు. వీళ్ళు దగ్గరుండి కూడబలుక్కొని సింగరేణిని, మన తెలంగాణ సహజ వనరుల్ని వాళ్ళ కార్పొరేట్ పెద్దలకు గద్దలకు కట్టబెట్టే చిల్లర కుట్రలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ సంపదను కాపాడుకోవడానికి, తెలంగాణ సహజ వనరులను కాపాడుకోవడానికి, తెలంగాణ కృష్ణా గోదావరి నదుల నీళ్లను, మన ప్రాజెక్టులను కాపాడుకోవడానికి, వీళ్ళు ఇస్తానన్నటువంటి హామీలు అన్నిటినీ అమలు చేయించుకోవడానికి మరో పోరాటానికి మనం సిద్ధం కావాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది ఆనాడు 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చిన పార్టీ. తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి పార్టీ. మళ్ళా ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ రాష్ట్ర సహజ వనరులను కాపాడుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం ఎన్ని వందల కేసులైనా, ఎన్ని రకాల నిర్బంధాలైనా డెఫినెట్గా మేము వెనుకకు పోము. కొంతమంది ఎవరన్నా ప్రలోభాలకు లొంగి పార్టీలు మారినంత మాత్రాన కూడా అదిరేది లేదు, బెదిరేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో యువ రక్తం ఉంది, ఉడుకు రక్తం ఉంది. ఇంకేం చావదగ్గలే, ఇంకా గట్టిగా, గతం కన్నా ఎక్కువ గట్టిగా మొండిగా మేమంతా తయారైనాం. ఎంతటి నిర్బంధమైనా, ఎంతటి కేసులైనా మా పార్టీ నాయకత్వం సహకారంతో, తెలంగాణ ప్రజల సహకారంతో, మా అడ్వకేట్ సోదరులు సోదరిమల సహకారంతో డెఫినెట్ ఈ ప్రభుత్వం మీద మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మేము ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నది ఒకటే, చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ తగ్గించండి. తెలంగాణను బతికించే పని, తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడే పని మీద మీరు దృష్టి పెట్టాలి. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఎందుకు చేస్తలేరు? రైతు భరోసా ఏమైంది? సీజన్ స్టార్ట్ అయింది. ఇవాళ విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి లేని ఏకైక రాష్ట్రం ఇవాళ భారతదేశంలో తెలంగాణ. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో, హత్యలు జరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్లో దోపిడీ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, గంజాయి ముక్కల స్వైర విహారం నడుస్తూ ఉంది, హోంమంత్రి అయిన విఫలమైండు, విద్యా సంవత్సరం ప్రారంభమైన సక పుస్తకాలు లేవు, అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి పాలనను పక్కకు పెట్టి ఇవాళ పక్క పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగేటటువంటి చిల్లర పని చేస్తూ ఉన్నాడు. దాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాలన మీద దృష్టి పెట్టండి. పక్క పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొనుగోలు మీద కాదు, పాలన మీద దృష్టి పెట్టాలని ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పద్ధతి మార్చుకున్నట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీ సంగతి తెలంగాణ ప్రజానీకమే చెప్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను మళ్ళీ కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ శ్రేణులు డెఫినెట్గా మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన నాయకుని నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణను బ్రతికించుకోవడానికి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేటట్టుగా జరిగేటటువంటి తీసుకోబోయే కార్యక్రమాల్లో మనమంతా గట్టిగా ముందుకు పోదాం. ఎక్కడైనా కేసులైనా, ఇబ్బందులైనా, నిర్బంధాలైనా మనకు అడ్వకేట్స్ టీం కానీ, పార్టీ అధినాయకత్వం కానీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మాకు సంఘీభావాన్ని కూడా తెలిపినారో అందరికీ హృదయపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా, మీడియా వేదికగా, పర్సనల్గా ఎవరెవరైతే మాకు సంఘీభావాన్ని తెలిపినారో అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ మా ఆంజనేయులు గౌడ్ గారు కానీ, మాజీ చైర్మన్ మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, బాలరాజ్ యాదవ్ గారు కానీ, వాసుదేవరెడ్డి గారు కానీ, తుంగబాలు, స్వామి యాదవ్ గారు, ఇతర మా మిత్రులంతా ఇవాళ అవసరమైతే ఎన్ని రోజులైనా జైలుకోవడానికి మనం సిద్ధంగా ఉందాం. మళ్ళీ కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందాం. తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయడానికి మనం యువకులం, యువ నాయకులం, ఎన్నో అవకాశాలు వచ్చి మంచిగా ఎదిగినటువంటి కేసీఆర్ శిష్యులం మనమే ముందు వరుసలో ఉందామని చెప్పి వాళ్ళ మా నాయకులంతా, మా వాళ్ళంతా వాళ్ళ నాతో కలిసి ఆ కార్యక్రమానికి వచ్చారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా.
జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారిన విద్యార్థి సంఘాల అరెస్టుకు సంబంధించి అడ్వకేట్లు అయితే మొత్తంగా విజయం సాధించారనుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి రిమాండ్ లేకుండా బెయిల్ అయితే మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది. అడ్వకేట్లు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది? చూడండి, ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నాయకుల మీద 12 మంది నాయకుల మీద 353 అండ్ 448 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది అసలు ప్రాపర్ మధ్యాహ్నం సంఘటన జరిగితే సాయంత్రం వరకు ఇన్వెస్టిగేషన్ అవుతుందా? మధ్యాహ్నం సంఘటన జరిగితే ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారు, రిమాండ్ ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా ఎవరినైనా విచారించడానికి కూడా టైం కావాలి. అంటే ఈ రిమాండ్ అనేది తప్పనే కోణంలో, అంటే ఇల్లీగల్ అరెస్ట్ అనే దాని మీద ఈరోజు మేము నాంపల్లి క్రిమినల్ కోర్ట్ 3rd అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆర్గ్యూ చేయడం జరిగింది. ఈరోజు జడ్జి గారు కూడా ఒక చరిత్రాత్మకమైన తీర్పు, అంటే తెలంగాణ వ్యాప్తంగా అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి పోలీస్ అధికారులకు ఈరోజు మేము సామాన్య న్యాయవాదులుగా తెలియజేస్తున్నామండి. మీరు నిజంగా మీ దగ్గరికి వచ్చిన కంప్లైంట్ ఏంది, దాంట్లో ఉన్న పరిణామాలు ఏంటి, దానిలో ఉన్న ఇష్యూస్ ఏంది, దాని మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్రాపర్గా ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్గా రిమాండ్ రిపోర్ట్ ప్రాపర్గా చేయండి. అంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది ఏంది, అరెస్ట్ చేయడానికి కారణాలు ఏందనేది ప్రాపర్గా చూపించట్లేదు మీరు. అంటే ఇదే కాదు, రీసెంట్గా క్రిషాంక్ గారి కేసు కావచ్చు, కొంత దిలీప్ గారి కేసు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మీద పెడుతున్నటువంటి కేసులు ఏవైనా కానీ అంటే ప్రాపర్ గ్రౌండ్స్ లేకుండా వాళ్ళ మీద అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. అంటే ఈరోజు ఏదైతే నాంపల్లి క్రిమినల్ కోర్టులో 3rd అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈరోజు ఆర్డర్ అనేటివి, అంటే రాబోయే కేసులలో మీరు పెట్టే అటువంటి కేసులకు ఇది ఒక సైటేషన్, ఇది ఒక జడ్జిమెంట్, ఒక ఆర్డర్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. మీరు ఎట్లా చూస్తారు ఈరోజు? మేము చాలా అంటే మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఏదైతే ఈరోజు నాంపల్లిలో 3rd అడిషనల్ చీఫ్ జడ్జ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గారు ఆర్డర్స్ ఇచ్చారో రియల్లీ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బికాజ్ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు రిమాండ్ తీసుకొచ్చారో వాళ్ళు చాలా ఇన్సిస్ట్ చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కంపల్సరీ జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలనేసి. దగ్గర 2 గంటల పైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి బోత్ సైడ్స్ తరఫు నుంచి. సో కంప్లీట్గా వాళ్ళు ఒకటే కీప్ ఆన్ ఇన్సిస్ట్ చేయడం ఏంటి అంటే వీళ్ళు అగైన్ అండ్ అగైన్ ఇలాంటి రిపీట్ చేసే ఛాన్స్ ఉంది అనేసి అలాంటి ఫార్మల్ గ్రౌండ్స్ పెట్టేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిద్దాం అనుకున్నారు. బట్ ఆఫ్టర్ హియరింగ్ బోత్ సైడ్స్ ప్లస్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, వైడ్ జడ్జ్మెంట్స్ ఏదైతే హరీష్ కుమార్ జడ్జ్మెంట్స్ కానీ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రూలింగ్స్ ఉన్నాయి, సో అవన్నీ కోట్ చేసుకుంటూ ఈ కేసుకి సంబంధించింది ఏదైతే ఉందో ఒక సాధారణ ఎలాంటి బేషరతుగా ఎలాంటి అన్కండిషనల్ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఓన్లీ పర్సనల్ బాండ్స్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయించుకొని జడ్జి గారు వాళ్ళ అందరినీ A1 to A11 అయితే ఎవరున్నారో మొత్తం అందరినీ రిలీజ్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, మొత్తానికి బెయిల్ అయితే మంజూరు చేయడానికి వీళ్ళు క్రియాశీలకంగా పాత్ర పోషించారు అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైనా కూడా ఉద్యమకారులు కానీ ఇంకెవరైనా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి బెయిల్ కోసం మేమైతే ముందడుగు వేస్తాం, మీరైతే ధైర్యంగా ఉండండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి.